స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే స్తుతియు, ఘనత, మహిమ, ప్రభావము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామ స్తోత్రములు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నిండు మనసుతో హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లించుతున్నాను. ఈ యొక్క రోజు దేవాతి దేవుడు మనతో 103వ కీర్తన ద్వారా మాట్లాడబోతున్నాడు. 103వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ యొక్క 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము అనే మాటతో ప్రారంభమై మరలా ఆ యొక్క 103వ కీర్తన ఆఖరి వచనములో కూడా నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము అనేటువంటి మాటతోనే ఈ యొక్క కీర్తన అద్భుతముగా ముగించబడుతూ ఉంటుంది. ఈ కీర్తనను దావీదు భక్తుడు రాశాడు. ఈ యొక్క కీర్తన దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క కృపను మరియు ఆయన యొక్క అంతులేని ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఈ యొక్క 103వ కీర్తన ఒక స్పష్టమైనటువంటి పిలుపుని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఏమిటంటే, నా ప్రాణమా యెహోవాని స్తుతించు. అది ఒక స్పష్టమైన కీర్తనగా మనకు కనబడుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక పిలుపుగా ఉంది. ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరికగా ఉంది. ప్రతి ఒక్కరికి ఒక మేలు కొలుపుగా ఉంది. అయితే ఈ కీర్తన ప్రధానముగా 2 భాగాలుగా విభజించవచ్చు. 2 భాగాలుగా విభజించవచ్చు. అది ఒక భాగములో దేవుని యొక్క మహిమను గూర్చి వివరించబడి ఉంది. రెండవ భాగంలో ఆయన యొక్క గొప్ప కార్యములను వర్ణిస్తూ వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 2 భాగాలలో దేవుని యొక్క మహిమను వర్ణించింది, దేవుని యొక్క గొప్ప కార్యాలను వర్ణిస్తూ వచ్చింది. మొదటి భాగము ఏమిటంటే, మనం చదువుకునేటువంటి ఈ యొక్క 103వ కీర్తనలో దేవుడు మనకి గొప్పగా తెలియజేయబోతున్నాడు. కనుకనే ఈ యొక్క రోజు 103వ కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం. మొదటి వచనాన్ని చదువుకుని ప్రారంభం చేసుకుందాం. 103వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణమా యెహోవాని సన్నుతింపుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఈ యొక్క వాక్యముని మరలా చదువుకుందాం. బైబిలు కలిగినటువంటి వారు మీ దగ్గర ఉన్నట్లయితే ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 103వ కీర్తన మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. నాతో పాటు కూడా మీరు చదవటానికి ప్రయత్నం చేయండి. 103వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఈ యొక్క వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా తండ్రి,
మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇప్పుడు వరకు నా తండ్రి పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, స్వరముల ద్వారా, కరముల ద్వారా ప్రభువా మీ నామాన్ని స్తుతించి ఉన్నాము, గణపరిచి ఉన్నాం. మీకే స్తుతియు, ఘనత, మహిమ, ప్రభావము కలుగునుగాక. దేవా దేవా దేవా, మీ నామమును బట్టి వందనాలు ప్రభువ. ఇక్కడ చేరి ఉన్నటువంటి వారందరిని బట్టి మీకు వందనాలు ప్రభువ. అయ్యా ఇదిగో నా తండ్రి వాక్య భాగము ద్వారా ప్రభు మీరే ఇక్కడ చేరి ఉన్న నీ రక్తము చేత కడగబడినటువంటి ఈ బిడ్డలతో మీరే మాట్లాడండి. దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ కృప, మీ కనికరాన్ని అయ్యా ప్రజలపైనికి రానియమని అడుగుతున్నా. ఈ రోజున నా తండ్రి 103వ కీర్తన ద్వారా ప్రభువ అయ్యా మీరే మాట్లాడండి. నిలబడి ఉన్న నన్ను మరుగుపరచండి. దేవా మీకు స్తోత్రం. నేను మీ దాసుడను ప్రభువ, మీ పాదముల చెంత సాష్టాంగ నమస్కారం చేయుచున్నా. మీకే స్తుతులు, స్తోత్రాలు. మీ నామమే హెచ్చించబడాలి, మీ నామమే గర్పరచబడాలి, మీ నామమే మహిమ తెచ్చుకోవాలి, మీ నామమే ప్రభావం కలగాలి తండ్రి. అయ్యా 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 మీ నోటి బొరగ నన్ను వాడుకోరండి. మీ నోటి బొరగ నన్ను వాడుకోనండి. మట్టి వాడను ప్రభువా, మీ దాసుడను. నన్ను మరుగుపరచండి, నన్ను మరుగుపరచండి. మీ కృప, మీ కాపుదల, నిన్నైనటువంటి దీవెన ఇక్కడ చేరి ఉన్న ప్రజలందరికీ అలాగే నాకును కూడా అనుగ్రహించి నీ వాక్శక్తితో మాతో మాట్లాడమని త్వరగా రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాట మనం చదువుకుంటూ వచ్చా. 103వ కీర్తన దాని వివరణ తెలుసుకుంటూ వచ్చా. ఇది ప్రధానముగా 2 భాగాలుగా విభజించబడిందని చెప్పుకుంటూ వచ్చా. ఆ 2 భాగాలలో మొదటిది దేవుని మహిమను వర్ణించిందని, రెండవది దేవుని గొప్ప కార్యాలను వర్ణిస్తూ వచ్చిందని మనం చదువుకుంటూ వచ్చాం. అయితే మొదటి భాగములో ఆ వివరణ మనం చూసుకుందాం. ఈ యొక్క 103వ కీర్తన మొదటి భాగం 1 నుంచి 5 వచనాల వరకు మనం మొదటి భాగముగా చూడవచ్చు. ఈ యొక్క మొదటి భాగములో వ్యక్తిగతంగా స్తుతించుట, అంతేకాకుండా దేవుని ఉపకారములను మనము జ్ఞాపకం చేసుకోవాలి అనే విషయాన్ని ఈ భక్తుడు తెలియజేస్తున్నాడు. 1 నుంచి 5 వచనాలను చదువుకుందాం. 103వ కీర్తన మొదటి 1వ వచనము నుంచి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వచనము నుంచి 5 వచనాల వరకు ఈ యొక్క మొదటి భాగంగా చూస్తున్నాం. ఈ మొదటి భాగములో దేవునిని మహింపరచటం, దేవునిని స్తుతించటం అని మనం తెలుసుకున్నాం. ఇది వ్యక్తిగతంగా ఈ కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తన ఆత్మలో తనలోనున్న సమస్తముతో ఈ కీర్తనకారుడు యెహోవాని స్తుతించాలి, యెహోవాని ఘనపరచాలి, యెహోవాని మహింపరచాలి అని తనలో ఉన్న
తమతో మాట్లాడుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని ఉపకారములను మర్చిపోవద్దు అని తనను తాను హెచ్చరించుకుంటూ ఉన్నాడు. తనను తాను హెచ్చరించుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క భాగం మొదటి వచనం నుంచి ఐదో వచనం వరకు ఆయన ఏ ఉపకారములను చేశాడో వాటిని గురించి మనం తెలుసుకుందాం. వాటిని గురించి మనం తెలుసుకుందాం. మొదటగా ఆయన మనకు పాప క్షమాపణ అనుగ్రహించాడు. హల్లెలూయా! ఆయన మనకు మొదటగా పాప క్షమాపణను అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. దానికి గల వచనం ఏమిటంటే, అక్కడ చెప్తున్నాడు కదా! మూడో వచనములో, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడును, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడును. దోషము, పాపము, అతిక్రమము ఇవన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే క్షమించుచున్నాడు. క్షమించుచున్నాడు. నీ పాపాన్ని క్షమిస్తున్నాడు. నీ దోషాన్ని క్షమిస్తున్నాడు. నీ యొక్క అతిక్రమాన్ని క్షమిస్తూ ఉన్నాడు. ఆయన ఉపకారము మనలను ఏ పాప క్షమాపణ అనుగ్రహించింది అని మొదటగా తెలియజేసుకుంటున్నా. తరువాతిగా రోగ నివారణ. రోగ నివారణ ఆయన చేసిన ఉపకారముల్లో మనము రోగ నివారణ పొందుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అందుకనే అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ఆయన మన వ్యాధులన్నిటినీ స్వస్థపరుస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. స్వస్థపరుస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనకు ఇక్కడ తెలియజేయబడుతుంది. నీ సంకటములన్నీయు కుదుర్చువాడు. హల్లెలూయా! సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు అనేటువంటి విషయాన్ని ఆయన రోగ నివారణను మన వ్యాధులన్నిటినీ ఏం చేస్తున్నాడంటే ఆయన స్వస్థపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మూడవదిగా విమోచన. విమోచన అదే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. కనుక మనకిక్కడ విమోచన కలుగుతుంది. పాప క్షమాపణ కలుగుతుంది. వ్యాధి నుంచి స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు సమాధిలో నుండి విమోచిస్తాడు అని ఆయన మన ప్రాణములను సమాధిలో నుండి విమోచిస్తాడు, విడిపిస్తాడు అనేటువంటి మాటను ఈ యొక్క 4వ వచనములో మనం చూస్తున్నాం. ఈ యొక్క 4వ వచనములో మనం చూస్తున్నాం. ఇంక అంతేకాకుండా ఇంకొక విషయం ఏమిటంటే కృప మరియు కనికరాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కృప, కనికరాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ యొక్క కృప, కనికరాన్ని మనకు ఆయన ఎలా అనుగ్రహిస్తున్నాడు అనేటి విషయాన్ని ఈ వచనాల్లో మనం ఎలా గ్రహించుకోవచ్చంటే, ఇదిగో కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అనేటువంటి మాట మనకేం చేయబడుతుందంటే, ఆయన తన కృపతోనూ, కనికరముతోనూ మనకు కిరీటాన్ని ధరింప చేయబోతున్నాడు. హల్లెలూయా! ధరిస్తున్నాడు. హల్లెలూయా! నీకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా! నీవు ఆయన కృపను పొందుకున్నావు. ఆయన కనికరమును పొందుకున్నావు. హల్లెలూయా! హల్లెలూయా! మరి ఒక విషయం ఏమిటంటే నీవు సంతృప్తి చెందుతావు. నీవు సంతృప్తి చెందుతావు. ఆ యొక్క విషయాన్ని దేవుడు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే, నీ హృదయమును తృప్తిపరచును మేలుతో. మేలుతో ఆయన నీ హృదయమును తృప్తిపరచును. కనుకనే ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఆయన మంచి వస్తువులతో సంతృప్తి అనేది మనకు అనుగ్రహిస్తున్నాడు. మన కోరికలను తీర్చి మంచి వస్తువులతో అంటే మంచి పదార్థములతో మనలను ఆయన ఏం చేస్తున్నాడంటే
తృప్తిపరుస్తున్నాడు. తృప్తిపరచటమే కాకుండా ఇంకాను ఏం చేస్తున్నాడంటే, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్తదగును అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. ఆ విధంగా నిన్ను నూతన పరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా! నిన్ను నూతన పరుస్తున్నాడు. ఈ ఈ విధంగా దేవుడు మనకు వ్యక్తిగతంగా చేసే అద్భుతమైనటువంటి కార్యములు కనుక ఆయన మొదటి కార్యముగా పాప క్షమాపణ అనుగ్రహించాడు. రెండవ కార్యముగా ఆయన ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును, ప్రతి ఒక్క విధమైనటువంటి బలహీనత నుంచి విడిపించాడు. సమాధిలో నుంచి మన ప్రాణమును విమోచించాడు. ఆయన కృపతో, ఆయన కనికరముతో ఆయన ఆయన మనకు కిరీటమును ధరింపజేయుచున్నాడు. అంతేకాకుండా ఇదిగో తృప్తిపరచుచున్నాడు. నూతనపరుచుచున్నాడు. ఇన్ని చేస్తున్నాడు కనుకనే ఆ యొక్క కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాని సన్నుతించు. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు అనేటువంటి మాటను తెలియజేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ యొక్క దినమున, ఈ యొక్క సమయమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని తెలియజేస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటున్నాడు. మరి ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్యము నీతోనే మాట్లాడుతుంది. ఇదిగో, ఇదిగో నీతోనే. సహోదరి, నీతోనే స్పష్టంగా మాట్లాడుతుంది. సహోదరుడా, నీతోనే స్పష్టంగా మాట్లాడుతుంది. ఏమిటో తెలుసా? ఇదిగో, నీ ప్రాణముతో నీవు యెహోవాని సన్నుతించాలి, యెహోవాని స్తుతించాలి, యెహోవాని కీర్తించాలి, యెహోవాని కీర్తించాలి నీ ప్రాణముతో. ఎందుకనంటే ఇదిగో చాలా వరకు చాలామంది కూడా ఏం చేస్తూ వస్తున్నారంటే, మొక్కుబడిగా ఏదోలే, మనం ఇలా చేయకపోతే, మనం ఇలా ఉండకపోతే ఆయనేదో ఫీల్ అవుతాడు, ఆయనేదో ఇబ్బంది పడతాడు అనుకుని మొక్కుబడిగా ప్రార్థన చేయటం మొదలేస్తారు. ఉదయం లెంగాల్నే టక 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 అంట ఒక చాలా పదాలతో దేవుని స్తుతిచ్చేసి మనస్ఫూర్తిగా కాకుండా, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కాకుండా ఏదో చేశాములే అన్నట్టుగా ప్రార్థన చేసేసి లేచేసి ఇక లోక పనుల్లో సొంత విషయాలలో మునిగిపోతూ ఉంటా. అలా కాదు, అలా కాదు. అందుకని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకుండా నీ యొక్క హృదయపూర్వకముగా, నీ యొక్క మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ఆయనను స్తుతించాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిజంగా నీవు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నావా? నీ అవసరం కోసం ప్రార్థన చేస్తున్నావా? యేసుక్రీస్తు జీవించి ఉన్నటువంటి దినాలలో ఒక క్రమం అనేది ఆయనకున్నది. ఒక ప్రణాళిక అనేది ఆయనకొకన్నది. ఉదయపూట, పగలుపూట అనేక మందికి దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చిత్తాన్ని తెలియపరచటం. రాత్రిపూట ఆయన ఒలీవల కొండలకు వెళ్ళి ప్రార్థన చేయటం. ఇది ఆయనకున్నటువంటి క్రమము, ఆయనకున్నటువంటి విధానము. ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించుతున్నప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేస్తున్నప్పుడు అనేక మంది వింటూ వచ్చారు. ఆయన ఒలీవల కొండలకు వెళ్ళి నిత్యము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎంత తీవ్రతతో ప్రార్థన చేస్తున్నాడో,
ఎంత తీవ్రతతో ఈ సువార్తలను ప్రకటిస్తున్నాడో మన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఆయన యొక్క తీవ్రతను, ఆయన యొక్క హృదయపూర్వకమైనటువంటి చిత్తాన్ని మనకి తెలియపరుస్తూ వచ్చారు. మనము ఇదిగో దావీదు తెలియజేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దను. ఆయన అలాగు దేవునిని మర్చిపోకుండా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు కనుకనే దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా మారాడు. హల్లెలూయా! హల్లెలూయా! మరి నీవు నేను కూడా ఇదిగో ఆయన చేసిన ఉపకారంలో నీ విషయంలో ఏ ఉపకారం చేయలేదా దేవుడు? నీ విషయంలో ఏ మంచి కార్యము చేయలేదా దేవుడు? నీ విషయంలో ఏ విధమైనటువంటి కష్టమున్నా, ఏ విధమైనటువంటి నష్టమున్నా వాటిని నిన్ను విడుదల కలిగించలేదా దేవుడు? నీకు రోగం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు, నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు వాటి నుంచి విడుదల కలిగించలేదా? మరి అంతగా దేవుడు నిన్ను విడుదల చేస్తూ ఉంటే, అంతగా దేవుడు నిన్ను విమోచిస్తూ ఉంటే, ఇప్పుడు ఇక్కడ చదువుకున్నటువంటి కీర్తన భాగములో పాప క్షమాపణ కలిగించాడు దేవుడు. ఇక్కడ చదువుకున్నటువంటి కీర్తనలో వ్యాధుల నుంచి విమోచించాడు. అంటే స్వస్థపరిచాడు రోగాల నుంచి. అంతేకాకుండా ఇదిగో హ్మ్, సమాధిలో నుండి తన ప్రాణాన్ని విమోచించాడు అని తెలియజేస్తున్నాడు. నీకు ఇదిగో ఎంతో కష్టం వచ్చినప్పుడు, ఎంతో ఇబ్బంది కలిగినప్పుడు, నీకు నీవే నీ ప్రాణమును తీసివేసుకోవాలి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆదరణకర్తగా నీ దగ్గరికి వచ్చి ఆదరణకర్త అయినటువంటి దేవుడు ఆదరణ మాటలతో నిన్ను బ్రతికించాడు కదా! బ్రతికించాడు కదా! బ్రతికించినప్పుడు బ్రతికిన నీవు తర్వాత అనేకుల చేత, అనేకుల చేత నీవు ఎలాంటి వాడు ఘనపరచబడినటువంటి వాడిగా దేవుడు నిన్ను హెచ్చించాడు కదా! అంతేకాకుండా తర్వాత దేవుడు నిన్ను అంతకుముందు ఉన్నటువంటి విశ్వాసములోంచి మరలా నూతనముగా, మరలా నూతనముగా నిన్ను ఆయన నిన్ను ఆయన నీ విశ్వాసాన్ని బలపరుస్తూ, నీ బలానికి ఇంకా సపోర్ట్‌గా ఆయన నిలబడి లేదా? ఆయన నిలబడి లేదా? అంతేకాకుండా ఈ యొక్క కీర్తనలో మేలుతో నీ హృదయమును దేవుడు తృప్తిపరచలేదా? మరి ఇన్ని మేలులను చేసినటువంటి దేవునికి నీవు ఉదయకాలము, సాయంకాలము ఎలా ప్రార్థన చేయాలి? ఏ విధంగా ప్రార్థన చేయాలి? హృదయపూర్వకముగా ప్రార్థన చేయాలి. మొక్కుబడిగా ప్రార్థన చేయకుండా హృదయపూర్వకముగాను, మనస్ఫూర్తిగాను నీవు ఆయనకు ప్రార్థన చేయి. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోకుండా ఆయనని ఎల్లప్పుడూ నీవు స్తుతిస్తూ ఉండాలి. ఆయనని ఎల్లప్పుడూ నువ్వు ఘనపరుస్తూ ఉండాలి. ఆయన యందు నీవెప్పుడూ విశ్వాసము కలిగి ఉండాలి. అలా ఉంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు. దేవుడు నిన్ను ఇదిగో ఆ యొక్క కిరీటం అనగా అనేకుల మధ్య నిన్ను గొప్పవానిగా చేస్తాడు. అలాగునున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేయునుగాక. ఆమేన్. 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 ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైనటువంటి మా తండ్రి, మీ యొక్క నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగములో నుండి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అనేటువంటి మాటను బట్టి దేవా మీరు నాతోను మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నా. మేము ప్రార్థన చేయనప్పుడు
ఉదయకాలములోను, అలాగే సాయంకాలములోను నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగే కృప మాకు దయచేయండి. అయ్యా, మోకరించి కన్నీటితో నీ సన్నిధిలో మనస్పూర్వకముగా, హృదయపూర్వకముగా నీవు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఏది మర్చిపోకుండా దేవా నీ సన్నిధిలో ప్రార్థించగలిగినటువంటి కృప మాకు దయచేయండి. మొక్కుబడిగా నీ సన్నిధిలో ప్రార్థించకుండా అయ్యా ఇదిగో నా తండ్రి మనస్ఫూర్తిగా మిమ్ములను ఆనుకుని జీవించగలిగినటువంటి విధానములో మేము నడిచే బాధ్యతను దయచేయండి. నాకు వేరుగా ఉండి మీరు ఫలించరని తెలియజేస్తున్న వాక్యంను బట్టి మీతో మేము అంటు కట్టబడినటువంటి వారమై మీ జీవము మాలో ప్రవహించున్నట్లుగా, మీ ఫలములు మాలో ఫలించున్నట్లుగా అయ్యా నిన్ను అంటు కట్టుకొని ఉండే జీవితం మేము కలిగి జీవించే బాధ్యతను దయచేయండి. నాలో నేను నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుమని నిత్యము 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 అయ్యా ఇదిగో నా తండ్రి నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్న ప్రతి ఒక్క అవయవముతో నేను చెప్పుకోగలిగినటువంటి కృప దయచేయండి. నేను నా ప్రభు ప్రతి అవయవాన్ని నా తండ్రి మీ సన్నిధిలో మీ నామ స్తుతులలో మీ మార్గములో నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ మీ మార్గములో నడిచే కృప నిత్యము నాకును మాకును దయచేయండి. అయ్యా నా మీరు చేసిన ఉపకారం మేము ఏది మర్చిపోకుండా మేము మరణించవలసినటువంటి వారమే, మేము వ్యాధి చేత చనిపోవలసినటువంటి వారమే, మేము సమాధిలో దిగిపోవలసినటువంటి వారమే. నీ రక్తము చేత మా పాపాలను, మా దోషాలను, మా అతిక్రమాలను క్షమించిన దేవ మీకు స్తోత్రం. మాకు రావలసిన మరణ శిక్షను, సమాధిని తొలగించి ప్రభువా మమ్ములను సజీవులు గుంచినందుకు స్తోత్రం. నేటి నుంచి ప్రభువా ప్రతి సమయంలో ఉదయమే కానీ, సాయంత్రమే కానీ, మధ్యాహ్నమే కానీ నీ సన్నిధిలో మనస్పూర్వకంగాను, హృదయపూర్వకంగాను మోకరించి కన్నీటితో ప్రార్థన చేయగలిగినటువంటి కృప దయచేయండి. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి మీ మాటలను మా హృదయములో అయా ఇదిగో నా తండ్రి నిత్యము నెమర వేసుకుంటూ మీరిస్తున్నటువంటి మేలులతో తృప్తి కలిగినటువంటి వారమై ప్రతి విషయంలోనూ మీ యందు నమ్మిక, విశ్వాసము కలిగి జీవించే అటువంటి అయ్యా కృపను మాకు దయచేయమని, నిత్యము నీ కృప నీ కనికరముతోనే మమ్మల్ని నింపమని, వినినటువంటి ప్రతి ఒక్క వాక్యము మా హృదయం అనే పలక మీద రాసుకుంటూ అయ్యా ఇదిగో నా తండ్రి నిత్యము నెమరు వేసుకుని మీ యొక్క మార్గములో, మీ యొక్క చిత్తములో, మీ యొక్క ఆజ్ఞానుసారముగా జీవించగలిగినటువంటి కృప కాపుదల నాకును మాకును దయచేయమని త్వరగా రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయము కలుగునుగాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.